ఇది మా ఊరి శివాలయం. చాలా పాత శివాలయం ఇది. ఇక్కడ ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా ఖచ్చితంగా తీరుతాయనేది ఉంది. చాలామందికి తీరాయి కూడా. ఇది బుగ్గమల్లేశ్వర స్వామి కుంట అంటారు దీన్ని. బుగ్గమల్లేశ్వర స్వామిని కుంట. ఈ పక్కనే మడేలయ్య అని చెప్పేసి మడేలయ్య స్వామి ఆలయం ఇప్పుడు కనపడుతుంది. మడేలయ్య ఆలయం. ఇది చెరువు. ఈ గుడి చుట్టూ ఇది రావి చెట్టు, వేప చెట్టు కలిసినటువంటి చెట్టు ఇది. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు వాటి కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు చేస్తుంటారు. ఇది వచ్చేసి గుడిలో పూజలు చేసుకునేడానికి వచ్చే భక్తులు స్నానం చేయడానికి ఉన్నటువంటి కోనేరు. కోనేరు కూడా చూడండి ఎంత నిండుగా ఉందో. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలకు ఫుల్గా నిండింది. కార్తీక మాసంలో శివభక్తులు, అయ్యప్ప భక్తులు, మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడే ఉండి స్నానాలు ఆచరించి ఈ గుడిలో ఉంటుంటారు. ఇది పెద్ద మర్రి చెట్టు. దాదాపుగా ఇటువంటి పెద్ద మర్రి చెట్టు మా ఏరియాలోనే లేదు. ఇంకా గుడిలోకి వెళ్దాం. ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇది మన గుడి. గుడిలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో చూడండి. చల్లగా. ఇవన్నీ గుడి పరిసర ప్రాంతాలు. గుడిలో నవగ్రహాలు, ఆ కనబడుతున్న నవగ్రహాలు. మళ్ళా వద్దాం అక్కడికి. ఇప్పుడు వచ్చేసి ఈ మండపం కాలభైరవ మండపం. ఇది కాలభైరవ మండపం. ఇది కాలభైరవ మండపం. ఇంకోటి వచ్చేసి తులసి కోట. ఇప్పుడు మనం తులసి కోట దగ్గరికి వెళ్తున్నాము. ఇది తులసి కోట. ఇది మెయిన్ శివాలయం. శివాలయంలో చివరిగా వద్దాం, చివరిగా చూద్దాం. అక్కడ ఏమైనా ప్రత్యేకాలు ఉంటే ఇక్కడ హోమగుండం చేస్తుంటారు. ఇది వచ్చేసి పార్వతీదేవి పీఠం అంటారు ఇక్కడ. ఇది మన పెద్ద మర్రి చెట్టు. చాలా ఓడలు అన్నీ వచ్చేసాయి ఇక్కడికి. ఈ కనపడే అన్ని ఓడలు. అసలు మొద్దు ఎక్కడుందో దాదాపు 3 తరాల ముందు వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఎవరికి కూడా ఈ మొద్దు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి 3 తరాల ముందు వాళ్ళకే ఆ మొద్దు తెలుస్తుంది. ఇవన్నీ కనపడే మొత్తం మనకి ఓడలే కాండంలాగా అయిపోయాయి అనమాట. ఇక్కడ మొత్తం కూడా ఏరులాగా అయిపోయాయి. ఇప్పుడు ఈ కనపడేవన్నీ కూడా సత్రాలు అనమాట. అంటే మనకి కార్తీక మాసం కానీ మహాశివరాత్రి అటువంటి వాటిల్లో అన్నదానం చేయడానికి, వాటికి సంబంధించి మెటీరియల్స్ పెట్టడానికి, అన్నదానం, ఇదంతా అన్నదానం చేసే ప్లేస్. ఇదంతా కూడా మెటీరియల్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం గుడి వెనక భాగంలో ఉన్నాము. ఇవన్నీ గుడికి దాతలు ఇచ్చినటువంటి బోర్డ్స్ అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు, వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అనేది ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు వారి శక్తి మేరకు 2,000 నుంచి 5 లక్షలు 10 లక్షల దాకా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన 5 లక్షల వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి చూస్తుంటే ఇదంతా కూడా చిన్న సైజు ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్కి పాత భాగంలో ఉంటుంది ఇదంతా. చూడండి ఎంత చల్లటి వాతావరణం. ఇక్కడికి వస్తే ఎవరికి కూడా ఇళ్ళకి పోవాలని అనిపించదు అనమాట. అలాంటి వాతావరణం ఇది. చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. గ్రామంలో ప్రతిరోజు పెద్దలందరూ వచ్చి సాయంత్రం పూట వాకింగ్ చేసుకోవడానికి, దేవుడి దర్శనం చేసుకొని కాసేపు భజన కార్యక్రమాలు చేస్తూ జరుగుతూ ఉంటుంది.
ఇది వచ్చేసి నాగుల కట్ట. ఒకప్పుడు చాలా హైట్గా ఉన్న పుట్ట ఈ మధ్య కొంతకాలానికి తరిగిపోయింది. మేము చిన్నపిల్లలప్పుడైతే కనీసం 15-20 అడుగుల హైట్ ఉండేది ఇక్కడ పుట్ట. ఈ మధ్య కాలక్రమేణా తగ్గిపోయింది. జంట నాగులు అని చెప్పేసి ఇక్కడ ఈ మధ్య విగ్రహాలు పెట్టడం జరిగింది ఇక్కడ. అలాగే నవగ్రహాలు కూడా మొన్న ప్రతిష్ఠించడం జరిగింది. ఇది మంచి మంచి వాతావరణం, మంచి మంచి పూల చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గుడి సొంతం. ఇక్కడికి వస్తే ఎవరికి కూడా కనీసం గంట సేపు ఉండకుండా వెళ్ళిపోరు. ఇక్కడ ఉసిరికాయలు, ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు, ఇవన్నీ రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఆయుర్వేదానికి సంబంధించినవి. ఇది వీరభద్రస్వామి ఆలయం. శ్రీ గంగా భ్రమరాంబ సమేత బొగ్గమల్లేశ్వర స్వామి ఆలయంలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఇది ఈ మధ్య ఒక 3 సంవత్సరాలు అవుతుంది కట్టించి. ఇది ఇంకా చివరగా అస్సలు మెయిన్ ప్రాముఖ్యత ఉన్నటువంటి మన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం. అంటే ఇక్కడ మేము వచ్చేసి అందరం కూడా బొగ్గమల్లేశ్వర స్వామి అంటాం ఇక్కడ అందరం కూడా. ఈ గ్రామంలో కనీసం బొగ్గమల్లయ్యలు, బొగ్గయమ్మలు వందల సంఖ్యలో ఉన్నారంటే చాలా తక్కువ అన్నమాట. అంటే అంత శక్తి గలటువంటి మన స్వామివారు వందల సంఖ్యలో ఉన్నారు. బొగ్గమల్లయ్య, బొగ్గమ్మ, బొగ్గయ్య, మల్లయ్య, మల్లమ్మ స్వామివారి పేర్లు. మన నందీశ్వరుడు. ఈరోజు ఆదివారం కాబట్టి పూజారి గారు రాలేదు. ఎటువంటి కోరికలైనా తీర్చగలటువంటి శ్రీ బొగ్గమల్లేశ్వర స్వామివారి ఆలయం, మూలవిరాట్ స్వామివారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.